హలో హలో హాయ్ డియర్ ఫ్రెండ్స్. చూడండి, ఇందులో 1 ఎగ్ని ఇట్లా వేసుకుని బీట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఫిష్ మంచూరియన్ని చేయబోతున్నాను. నా దగ్గర సాఫ్ట్ ఫిష్ మంచిది ఉంది, దాంతో చేయబోతున్నాను. ఇప్పుడు దీంట్లో చూడండి, ఎగ్లో కొంచెం ఉప్పు వేసుకుందాము. నేను ఆల్రెడీ ఫిష్ని కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసుకోవాల్సిన మట్టు మీకు చూపిస్తా. ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను కార్న్ఫ్లోరు. తర్వాత మైదాని ఒక 1.5 వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ ఒక 1/2 టీ స్పూను వేసుకుంటున్నాను. కొంచెం అందులో వేసాం కదా ఆల్రెడీ, కాకపోతే పిండికి వాటికి కావాల్సింది. ఇందులో కొంచెం ఒక 1/2 టీ స్పూను వైట్ పెప్పర్ వేసుకున్నాను. ఇందులో కొంచెంగా 1 టీ స్పూను సోయా సాస్ వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం వినిగర్, ఇది కూడా ఒక టీ స్పూను వినిగర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇంత చక్కగా లంప్స్ లేకుండా, అంటే గడ్డలు గడ్డలుగా లేకుండా చాలా స్మూత్గా ఈ బ్యాటరు తయారైంది. ఇప్పుడు దీంట్లో మనం ఇదిగోండి, నా దగ్గర ఇంత ఫిష్ ఉంది, మ్యారినేట్ చేసిన ఫిష్. ఇది చాలా సాఫ్ట్ ఫిష్, అంటే బోన్స్ తీసేసి తీసిన ఫిష్ అనమాట. మంచి వెరైటీ ఇది. దీన్ని ఇట్లాగా మంచిగా కలుపుకుందాం. చూడండి, చక్కగా కోట అయ్యేటట్టుగానే వచ్చింది, లూజ్గా లేదు బ్యాటరు. ఇప్పుడు దీన్ని నేను నూనె కాగబెట్టాను, మరుగుతుంది నూనె. దాంట్లో మనం వీటిని వేయించుకుందాం. చూడండి, ఆయిల్ మంచిగా వేడెక్కింది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ ఫిష్ని ఇట్లా వేసేసి వేయించుకుందాం. చూడండి, వీటిని వేయగానే కొంచెం నూనె చల్లబడింది, అందుకని ముందుగా హై ఫ్లేమ్ మీదే వేయించుకోవాలి. అప్పుడు ఈ ఫిష్లో ఉన్న వాటర్ ఏమి బయటకు రాకుండా సీల్ అయిపోతుంది అనమాట. తర్వాత మనం దీన్ని తగ్గించి, మంట తగ్గించి మీడియం ఫ్లేమ్ మీద కొంచెం నెమ్మదిగా ఉడికించుకుంటే లోపల ఉన్న ఫిష్ కూడా మంచిగా ఉడికి బయట ఏం పెద్ద మారకుండా ఉంటుంది. ఇది కొంచెం సేపట్లో తీసేయచ్చు. మంచిగా రెడ్గా కొంచెం వేయించుకుందాం. అది మంచిగా చక్కగా ఎర్రగా కాగినాయి కదా. ఇప్పుడు మంటని చాలా తగ్గించేసి ఇప్పుడు దీన్ని ఇట్లాగా తీసేసుకుందాం. తీసుకున్న తర్వాత తాలింపు వేసుకోవచ్చు, అంటే దీనికి గ్రేవీ తయారు చేద్దాం. ఇట్లా కూడా తినడానికి బాగానే ఉంటాయి, స్టార్టర్స్గా ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. కానీ గ్రేవీలో అయితే ఇంకా బాగుంటుంది, ఊరి చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి, ఆయిల్ అంతా తీసేసాను. జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ మట్టుకు ఉంచుకున్నా. ఇందులో సన్నంగా కట్ చేసిన గార్లిక్, జింజర్, అట్లాగే పచ్చిమిరపకాయలు ఒక 2, కొంచెం ఉల్లిపాయ. చూడండి, ఇవి వేసి మంచిగా వేయించుకుందాం. వీటిని కొంచెం వేగిన తర్వాత దీనికి ఈ గ్రేవీకి కావాల్సిన ఉప్పు వేసుకుందాం. ఒక 1/2 టీ స్పూను ఉప్పు వేసుకున్నాను. తర్వాత దీనికి మంచి గ్లాసీగా ఉండటం కోసం 1 టీ స్పూను షుగర్ వేసుకుంటున్నా. ఇది మంచి టేస్ట్, గ్లాసీనెస్ ఇస్తుంది. ఇది ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుందాం. పెట్టుకుని దీంట్లో కొంచెం సోయా సాసు వేసుకుందాము, 1 టీ స్పూను. తర్వాత కొంచెం వినిగరు, అది 1 టీ స్పూనే కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో నా దగ్గర చిల్లీ సాస్ ఉంది,
కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇది స్వీట్ అండ్ హాట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కొంచెం మంచిగా కలిసేటట్టుగా కలిపేసుకుందాము. ఇప్పుడు దీంట్లో నేను కార్న్ఫ్లోర్ని ఇట్లాగా కలిపి పెట్టుకున్నాను నీళ్ళతో. దీన్ని మంచిగా ఉండలు లేకుండా చూసుకుని ఇట్లాగా వేసేస్తున్నాను. కొంచెం నీళ్ళు పోసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు కూడా పోసాను. ఎందుకంటే కొంచెం ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ థిక్గా అయిపోతుంది కదా. మనం కార్న్ఫ్లోర్ వేసాకే కొంచెం థిక్ అయిపోతుంది. అప్పుడే కొంచెం నీళ్ళు పోసుకుంటే ఇప్పుడు ఇట్లాగా మనం వేయించి పెట్టుకున్న అన్నీ కూడా మంచిగా కలిసేటట్టుగా పెట్టి చేసుకుంటే ఇది చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ఇందులో కొంచెంగా పెప్పర్ పొడి చివరిలో వేస్తున్నాను, కొంచెం వైట్ పెప్పర్ ఇది. ఇప్పుడు ఇందులో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. వేస్తాను. చూస్తున్నారు కదా ఎంత గ్లాసీగా ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు దీన్ని మీకు సర్వ్ చేసి చూపిస్తాను. చాలా చాలా యమ్మీగా ఉంది. టేస్ట్ చేసి చూసాను. ఓకే, ఇప్పుడు సర్వ్ చేస్తాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఫిష్ మంచూరియన్ తప్పకుండా చేసుకోండి. తప్పకుండా చేసుకుని ఆనందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.